ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం రమణులు చాలా ఆకలితో ఉండి ప్రసాదం తీసుకువెళ్ళి తిని అక్కడ బ్రాహ్మణ వీధిలో మంచినీళ్లు తాగి ఒక ఇసుక కుప్పం మీద నిద్రపోయారు అన్నంతవరకు తెలుసుకున్నాం. మరునాటి ఉదయం ఆ బ్రాహ్మణ వీధి గుండా నడిచి వెడుతున్నారు. అక్కడ ముత్తుస్వామి భాగవతుడు అని చెప్పి ఒక బ్రాహ్మణ కుటుంబం. ఆయన స్నానం చేస్తున్నాడు పెరట్లో. చూశారు. ఇక్కడి నుంచి చాలా దూరం నడవాలి, 10 మైళ్ళు ఉంది తిరువణ్ణామలై. అంత దూరం నడవద్దు. ఆ రోజు గోకులాష్టమి, అందుకని అయ్యా ఏదైనా కొంచెం పెడతారా, తిని వెళ్ళిపోతాను అని అడిగారు. ఆయన అన్నాడు, ఉండవయ్యా, పక్కనే నది స్నానానికి వెళ్ళింది మా చెల్లెలు వితంతువు, ఆమె వచ్చిన తర్వాత ఏమైనా పెడుతుందిలే, ఉండు అన్నారు. ఆయన అలాగే ఎదురు చూశారు. ఆ వెళ్ళిన వితంతువు తిరిగి వచ్చింది. ఆమెకి పిల్లవాడి వంక చూస్తే పిల్లవాడిలో బాలకృష్ణుడు కనపడ్డాడు. నా అదృష్టం బాలకృష్ణుడే వచ్చాడని ఆమె పంచభక్ష పరమాన్నాలతోటి భోజనం పెట్టి రాత్రి గోకులాష్టమి సమయంలో నైవేద్యం పెట్టడానికి తయారు చేసిన పదార్థాలన్నింటిలోంచి ఇంకా నైవేద్యం పెట్టకపోయినా ఈ పిల్లవాడే కృష్ణుడు, ఈ పిల్లవాడు తింటే కృష్ణుడు తిన్నట్టే, ఇక నైవేద్యం ఏమిటి అని ఆవిడ తీసుకువచ్చింది. అది ఆవిడ అదృష్టం. బట్టలో కొన్ని పదార్థాలు మూటకట్టి ఆ పిల్లవాడి చేతికిచ్చి, నాయన మార్గమధ్యంలో తింటూ వెళ్ళు అంది. 10 మైళ్ళు నడవాలి. 10 మైళ్ళు నడవాలని కాదు ఆయన బాధ. మా అప్ప దగ్గరికి ఎప్పుడెడతాను, మా తండ్రి దగ్గరికి ఎప్పుడెడతాను, ఇంకా తిరువణ్ణామలై వెళ్ళడానికి అంతసేపా అని బాధ కలిగి ఆలోచించారు. చెవి కమ్మలు గుర్తొచ్చాయి. ఆయనకి బంగారు చెవి పోగులు ఉన్నాయి. సాంప్రదాయాన్ని బట్టి ఉపనయనం చేసేటప్పుడు, ఉపనయనం అంటే ఒడుకు చేసేటప్పుడు చెవి పోగులు పెడతారు. ఇప్పుడంటే పెళ్ళికి ముందనో లేకపోతే చాలా ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఉపనయనాలు ఒడుగులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ చెవి పోగులు పెట్టించుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంకా చెవి పోగులు ఏం పెట్టించుకుంటారండి. ఒకళ్ళైతే ఒక పోగు పెట్టుకుని ఆ చెవి పోగులు కుట్టించుకున్నాక అదో స్టైలా ఒక చెవికే పోగు పెట్టుకుని అలా ఉంటున్నారనుకోండి. కానీ పూర్వం 7 ఏళ్ళు వచ్చేసరికి, 8వ ఏడు వచ్చేసరికి కూడా ఉపనయనం చేసేస్తారు. అసలు 16 ఏళ్లలోపు ఉపనయనం చెయ్యలేదు అనంటే అది తల్లిదండ్రులు ఆ తర్వాత సంవత్సరం నుంచి ఆ పిల్లవాడి పట్ల చాలా అన్యాయం చేసిన పాపాన్ని వాళ్ళ ఖాతాలోకి వేస్తూ ఉంటారు. ఎందుకంటే 16వ ఏడు దాటిపోయిన తర్వాత ఉపనయనం చేస్తే ఆ 16వ ఏడు దాటిన తర్వాత నుంచి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఇంట్లో పెట్టి బంధించేసి వాళ్ళిద్దరూ ఎక్కడికో ఆనందంగా విహరించడానికో ఓ సినిమాకో షికారుకో అనుకోండి వెళితే ఆ పిల్లవాడు ఎంత బాధపడతాడో అంతటి బాధ పడుతున్నట్టుగా ప్రతిరోజు వాడికి ఉపనయనం జరిగేటంతటి వరకు ఆ బాధపడుతున్న ఉసురు ఈ పిల్లవాడి తల్లిదండ్రుల ఖాతాలో వేసేస్తారు. కాబట్టి చిన్నతనంలోనే చక్కగా ఉపనయనం చేసేయాలి. కాబట్టి ఈయనకి ఉపనయనం చేసినప్పుడు చెవి పోగులు పెడతారు కదండి, వాటికి కెంపులు ఉన్నాయి. వెంటనే ఆ చెవి జోళ్ళు 2 తీసేశాడు. తీసేసి ఆ భాగవతుల దగ్గరికి వెళ్ళి వితంతో అన్నగారి దగ్గరికి, అయ్యా నేను తిరువణ్ణామలై బయలుదేరాలి, కొంచెం ఇవి తాకట్టు పెట్టుకుని 4 రూపాయలు ఇస్తారా నాకు అని అడిగారు. ఆయన దాన్ని అటు తిప్పాడు, ఇటు తిప్పాడు, చూసుకున్నాడు, లెక్క కట్టుకున్నాడు, విలువ కట్టుకున్నాడు. బంగారం కెంపులు మంచివి, ఎంత లేదన్నా 20 రూపాయలు చేస్తాయి ఆ రోజుల్లో. కాబట్టి 4 రూపాయలు ఇస్తే తాకట్టు ఆకట్టకపోయినా పర్వాలేదని ఈ చెవిపోగులు వస్తాయనుకున్నాడు. అనుకుని తన విలాసం అంటే తన చిరునామా ఒక కాగితం మీద రాసిచ్చి, మళ్ళీ మర్చిపోతావేమో ఈ ఊరు అదీను, నువ్వు 4 రూపాయలు ఎవరితోనైనా పంపిస్తే ఈ చెవిపోగులు ఇస్తాను అని 4 రూపాయలు ఇచ్చాడు. అంతే చాలనుకున్నారు రమణులు. ఈ పిండి వంటలు మూట పట్టుకున్నారు. ఆ ఇచ్చిన విలాసం అంటే అడ్రస్ కాగితం చింపేశారు. 4 రూపాయల కోసం ఈ చెవి పోగులు ఎందుకు తాకట్టు పెడుతున్నామని అడిగారు ఆయన అన్నారు, ఏం లేదు, ప్రయాణంలో నా పెట్టిపోయింది, అందుకని ఈ చెవి పోగులు తాకట్టు పెడుతున్నానని. ఆ 4 రూపాయలు పుచ్చుకున్నారు. తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళారు. కూర్చున్నారు. తెల్లవారుజామున రైలు బండి వచ్చింది. అందులోకి ఎక్కి కూర్చున్నారు. 10 మైళ్ళే కదూ వెళ్ళిపోయారు. తెల్లవారిపోయింది. 6, 7 అవుతున్న సమయానికి తిరువణ్ణామలైలో దిగిపోయారు. రైలు తిరుగుతూనే పరుగున శిఖారవంక చూస్తూ ఆ అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఆలయానికి పునర్నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అందుకని 8 గంటలైతే తప్ప దేవాలయం తలుపులవి తెరవడం సాధ్యమయ్యేది కాదు. ఏమి ఆశ్చర్యమో తెలియదు. ఆ రోజున గుడి తలుపులు తెరిచేశారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అసలు అరుణాచలంలో అలా అర్చకుడు లేకుండా దేవాలయం తలుపులు బార్లా తెరిచి ఎప్పుడూ ఉండవు. అటువంటిది ఆ రోజున
ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. ఎవ్వరూ లేరు. ఆ పిల్లవాడు పరుగు పరుగున అంతరాలయం దగ్గరికి వెళ్ళిపోయాడు. కళ్ళ నీరు కారిపోతూ ఆనందంతో ఒక్కటే మాట అన్నాడు. అప్పా, మీరు పిలిచారు, వచ్చేశాను అన్నాడంతే. అని వలవల ఏడ్చేశాడు. ఆనంద బాష్పాలు కారిపోయాయి. అక్కడి నుంచి బయలుదేరి గుడి బయటకు వస్తున్నారు. అకస్మాత్తుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి అన్నారు, దుమ్ము కొట్టుకుపోయి పెరిగిపోయి ఉంది జుత్తు, తలనీలాలు ఇచ్చేస్తారా అని పరమేశ్వరుడే నిర్ణయం చేశాడు ఇవన్నీ. అసలు అలా అడిగేసరికి ఆ తలనీలాలు తీయవలసిన క్షురకుడు ఆలయం పక్కన ఒక ఇంట్లో ఉండేవాడు. ఈయన్ని తీసుకువెళ్ళాడు అక్కడికి. అన్నాడు. కూర్చోబెట్టాడు. ఆయన శుభ్రంగా శిరోముండనం చేసేశాడు. శిరోముండనం చేసిన తర్వాత స్నానం చెయ్యాలి, అంతే కదండి. ఇప్పుడు క్షవరానికి పెడతారు చాలామంది. అసలు నిజానికి బయటే స్నానం చేసేసి రావాలి. లేదు, ఇప్పుడు అపార్ట్మెంట్లో అవి వచ్చాయి, ఏమీ ముట్టుకోకుండా లోపలికి బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసేసి ఆ గుడ్డలు అవి తడిపేసేసి అక్కడ పక్కన పెట్టి అప్పుడు బయటికి వచ్చి తుడుచుకోవాలి. అంతేగాని ఒంటింట్లోకి వెళ్ళిపోయి ఆ బట్టలు తువ్వాళ్ళు అవి ఎక్కడ ఆరేసున్నాయో అక్కడికి కూడా వెళ్ళిపోయి తీసేసుకుని లోపలికి బాత్రూమ్ లోపలికి వెళ్ళి తల స్నానాలు చేసే రోజులు ఈ రోజులు అయిపోయాయి. కాబట్టి అదంతా కూడా చాలా తప్పు పనులు చేస్తున్నారు. కాబట్టే చాలామందికి అనారోగ్యాలు, ఈ అశుభాలు అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి క్షవరం అంటే అసలు శిరోముండనం అంటే మొత్తం అసలు తల జుట్టు లేకుండా మొత్తం గుండు చేయించేసుకోవడం. ఇప్పుడు తిరుపతి అవి పెడతాం, అక్కడ పవిత్ర స్థలం కదండి, అక్కడ చేయించుకున్న తర్వాత కూడా స్నానం చేయాలంటే చెయ్యాలి, తప్పదు. ఎక్కడైనా సరే జుట్టు కత్తిరించుకుని 3 కత్తెరలు ఇచ్చిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా మళ్ళీ తలస్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ పార్లర్లకు వెళ్ళిపోయి హెయిర్ కట్ చేయించుకోవడం, తర్వాత ఈ ఐబ్రోస్ చేయించుకోవడం చేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. అది కూడా ఆడవాళ్ళ క్షవరశాల కిందే లెక్క వస్తుంది కదండి. కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మన్నాడు మామూలుగా స్నానం చేసేసి దేవుడికి పూజ చేసేసుకుంటాను, హారతి ఇచ్చేస్తాను, అగరత్తి వెలిగిచ్చేస్తాను, దీపం వెలిగిచ్చేస్తాను అంటే అది మహాపాపం కిందే లెక్క వస్తుంది. కాబట్టి క్షవరాలు అవి చేయించుకున్న తర్వాత ఈ శిరోముండనం అన్నప్పుడు జుట్టు మొత్తం తీయించి గుండు చేయించుకునే విషయం వచ్చినప్పుడు, కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు కూడా శుభ్రంగా గుండు గీయించేసుకోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం చాలామంది. అది చాలా తప్పు. ఆడవారు ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడం, తర్వాత ఆడపిల్లలు క్షవరం మొత్తం జుట్టు తీయించేసుకోవడం లాంటివి తప్పు. అది అసలు ఎప్పుడు చేస్తారు అన్నది మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి ఆడవారు మొత్తం తలని తీసేయకూడదు, మగవారు కూడా మొత్తం గుండు చేయించేసుకోకూడదు. మామూలుగా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కొద్దిగా వెనకాల 4 వెంట్రుకలు ఉంచుకోవాలి పిలకలాగా. కాబట్టి అటువంటి పని చేసిన తర్వాత స్నానం చేయాలి. కాబట్టి ఆయన గబగబా బయటికి వచ్చారు. ఎందుకు మిగిలిన డబ్బులు అవి అని ఆ డబ్బులు తీసి కోనేట్లోకి విసిరి పారేశారు. పిండి వంటల మూట చూశారు. ఈ కాష్టానికి పిండి వంటలా అని మళ్ళీ ఆ పిండి వంటల మూట తీసి ఒక్కసారి విసిరేశారు ఆ కొలంలోకి. విసిరేసి ఒంటి మీద బట్టలన్నీ బలవంతంగా గుండీలు కూడా విప్పకుండా లాగేశారు. లాగి చింపేసి ఒక ముక్క తీసుకుని కౌపీనం పెట్టుకున్నారు. కౌపీనం అంటే గోచి పెట్టుకున్నారు. అచ్చు సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడో కౌపీనం పెట్టుకుని అలా అయిపోయాడు. ఇన్ని అయ్యాయి. స్నానం ఏది? స్నానం చేయలేదు. ఆలయంలోకి వెళ్ళిపోతున్నారు. పరమేశ్వరుడు చూశాడు. ఈ బాలుడికి సామాన్యమైన జలాలు కుదరవనుకున్నాడు. అకస్మాత్తుగా వర్షం పడింది. ఆ ఆకాశగంగలో తడిసి ముద్దయిపోయారు. ఆ చిన్న గోచి వెతుక్కున్నారు ఎక్కడ కూర్చుంటే బాగుంటుందా అని. ఇంత స్నానం చేయడానికి ఆకాశం నుంచి గంగనే తెప్పించేశారు పరమేశ్వరుడు. అసలు 5 స్నానాలను ఉంటాయిటండి. మామూలుగా స్నానం చేయడం, వర్షం పడుతుండగా మొత్తం తడిసి ముద్దయిపోయి ఒళ్ళంతా తడిసిపోయి స్నానం చేసినట్టుగా అయిపోవడం, గోధూళితోటి స్నానం చేయడం, గంగా స్నానం చేయడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. కాబట్టి అలాగా పరమేశ్వరుడు ఈయనకి ఆకాశగంగలో తడిసి ముద్దయిపోయేటట్టుగా చేసి స్నానం చేయించాడు. ఈయన ఎక్కడ కూర్చుని తపస్సు చేసుకుందామా, తనలో తను రమించిపోదామా అని వెతుక్కుంటున్నారు స్థలాన్ని. 1000 కాళ్ళ మండపం కనబడింది. ఆ 1000 కాళ్ళ మండపంలోకి వెళ్ళి బాగా చీకటిగా ఉండి ఎత్తుపల్లాలుగా ఉన్నాయి కదండి, పలకలుగా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చుని అంతే సమాధిలోకి వెళ్ళిపోయారు. ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నారు,
ఎప్పుడో కీలూరులో ఆ ముత్తుకృష్ణ భాగవతారు చెల్లులు వీతంతో పెట్టిన అన్నం తప్ప ఆయన తిన్నది లేదు. పద్మాసనం వేసుకున్నారు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి లోపల ఆత్మగా నిలబడి ఆనందంతో అలా ఉండిపోయారు. చీకటి పడిపోయింది, తెల్లవారిపోయింది, పగలొచ్చేసింది. భక్తులు వస్తున్నారు, వెడుతున్నారు, మాట పలుకు ఏమీ లేదు. అంతకుముందు ఇలాంటి వ్యక్తే ఒక ఆయన తిరువణ్ణామలై వచ్చారు. ఆయనే శేషాద్రి స్వామి. ఆయన గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఆయన లోకానికి అర్థం కాలేదు, పిచ్చివాడన్నారు. ఆయన కంచి నుంచి వచ్చి కూర్చుంటే ధ్యానానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వెళ్ళి ఆయన రాళ్ళు వేసి కొట్టేస్తూ ఉండేవారు. ఒరే, పెద్ద శేషాద్రి అయిపోయాడు, చిన్న శేషాద్రి వచ్చాడురా కొత్తగా అని పిల్లలందరూ బయలుదేరి వచ్చి రాళ్ళు పెట్టి కొట్టడం మొదలుపెట్టారు. అదృష్టం ఏమిటంటే ఆ 1000 కాళ్ళ మండపంలో లోపలికి కూర్చున్నారు కాబట్టి ఆయనకి దెబ్బలు తగలలేదు. కానీ రాళ్ళు వచ్చి పడుతున్న చప్పుళ్ళకి ఆయన బహిర్ముఖులయ్యారు. ఈ పిల్లలు వెంట తరుముతుంటే ఆయన అలా మారుతూ చిట్ట చివరికి వాహన మండపం అని ఉండేది. ఆ వాహన మండపం దగ్గర కొన్నాళ్ళు, ఇప్ప చెట్టు కింద కొన్నాళ్ళు, ఇలా ఎవ్వరికీ కనపడకుండా ఉండడానికి చీకటిగా ఎవ్వరూ చూడని చోటెక్కడుందో అక్కడ కూర్చోవడం, సమాధిలో వెళ్ళిపోవడం చేస్తూ ఉండేవారు. మరి అన్నం నీళ్లు ఆయన అడిగింది లేదు, ఒకరిచ్చింది లేదు. ఆఖరికి విచిత్రం ఏమిటంటే తిరువణ్ణామలైలో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు కూడా పరమేశ్వర ఆరాధన కోసం అక్కడే ఉండిపోతూ ఉండేవారు. రామస్వామి అనే ఒక వ్యక్తి, ఆయన బ్రాహ్మణేతరుడు. ఆయన చూసి, ఏమిటి పిల్లవాడు ఇలా కూర్చుని అలా సమాధిలో ఉంటాడు, అస్సలు కదలడని రోజు తెచ్చి కాస్త అన్నం పెడుతూ ఉండేవారు. అది ఏదో ఎంగిలి పడ్డానన్నట్టుగా ఒక 2 కబళాలు తినేవారు, అంతే. మళ్ళీ సమాధిలోకి ప్రవేశం చేసేసేవారు. ఈ పిల్లల ఆగడం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇప్ప చెట్ల కింద కూర్చున్నా విడిచిపెట్టడం లేదు. అరుణాచల క్షేత్రానికి స్థలవృక్షం ఉంటుంది, అది పొగటి చెట్టు. ఇప్ప చెట్లు కూడా చాలా ఉంటాయి. ద్రావిడ దేశం వైపు మనం వెడితే ప్రతి క్షేత్రానికి స్థలవృక్షం ఉంటుంది. నిజానికి మనకి ఆంధ్రదేశం వైపు కూడా శ్రీశైలంలో మనకి అర్జున వృక్షం, శ్రీకాళహస్తిలో బహుబిల్వం, ఇలా స్థలవృక్షాలు ఉంటాయి. స్థలవృక్షం లోపలున్న ఈశ్వరుడితో సమానం. కాబట్టి ఎక్కడ కూర్చోవాలని ఆలోచించారు రమణులు. ఒక మండపం కనబడింది. అసలు ఆ మండపాన్ని తుడిచేవారు కూడా కాదు. అక్కడకు తీసుకువెళ్ళి ఒక ఏనుగును కట్టేవారు. దేవాలయపు ఏనుగును కట్టేవారు. ఏనుగున్న చోటికి పామో పురుగో వస్తే మాత్రం ఏం చేస్తుంది, అదే చంపేస్తుంది లేదు అని అసలు తుడిచేవారు కూడా కాదు. దుమ్ము ధూళి పట్టింది. ఇంకా కొంచెం ఆ మండపం లోపలికి వెడితే లోపలికి మెట్లు ఉండేవి. అక్కడ ఒక సిద్ధపురుషుడి సమాధి ఉండేది. దాని మీద శివలింగం ఉండేది. ఇప్పుడు పాతాళలింగం అని మనమందరం కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు చక్కగా వరుస క్రమంలో కిందకి దిగి దర్శనం చేసుకుని పైకెక్కుతూ ఉంటాం కదండి. అదే ఆ పాతాళలింగం ఒకనాడు భగవాన్ రమణులు తపస్సు చేసిన పరమ పవిత్రమైన ప్రదేశం అన్న ఉద్దేశంతో ఆయన శిష్యురాలు అనిపించుకున్న శ్రీమతి తల్యార్ ఖాన్ పునర్నిర్మాణం చేశారు. దాన్నంతటిని కూడా చక్కగా తయారు చేశారు. అసలు అక్కడికి ఆ ఏనుగు వరకే ఎవరూ వెళ్ళేవారు కాదు పూర్వం. ఆ ఏనుగును దాటి గుహలోకి, ఆ లోపలికి, ఆ పాతాళలింగం దగ్గరికి అసలు ఎవ్వరూ అడుగు పెట్టేవారు కూడా కాదు. అంత భయం. ఎందుకని అంటే పూర్తిగా ముళ్ళ పొదలతో, భయంకరమైన క్రిమికీటకాదులతో ఉండేది. అటువంటి చోటికి ఈ పిల్లవాడు నన్ను ఎవరూ గుర్తుపట్టరు, ఎవరూ రారని అక్కడికి వెళ్ళాడు. అందరూ పిల్లలతోటి ఆడుకున్న పిల్లవాడు అమ్మ పెట్టిన చద్దన్నం కడుపు నిండా తిని ఇంకా ఎక్కడైనా చిరుతిళ్ళు దొరుకుతాయా అని వెతుక్కుని నోట్లో పడేసుకునే పిల్లవాడు, ఆటలు తప్ప పుస్తకాలు పట్టుకోని పిల్లవాడు, ఎప్పుడూ అటూ ఇటూ తిరగడం అలవాటైన పిల్లవాడు, మనుష్యులతో సంబంధం లేకుండా, మనుష్యులు నా దగ్గరకు రాకుండా ఎక్కడ చోటు దొరుకుతుంది, అది అరుణాచల దేవాలయంలోనే, నా తండ్రి సన్నిధంలోనే ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుని పాతాళలింగంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు రమణుల వారు. ఆ తర్వాత ఏమైంది? మిగిలిన పిల్లలు అక్కడికి వెళ్ళారా, స్వామి అక్కడే ఉండిపోయారా, లేక మళ్ళీ ఎవరైనా పైకి తీసుకొచ్చారా అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.